పరబ్రహ్మ స్వరూపం, అందుచేతనే ఆహార పదార్థాలను వృధా చేయకూడదని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండిలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. దాత లయన్ పూసపాటి వెంకటరామరాజు ఆర్థిక సహాయం చేశారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా హంగర్ ప్రోగ్రాం నిర్వహిస్తుందని తెలిపారు. డీసీ మెంబర్ కన్నెగంటి రూత్కళ కాగిత మహంకాళి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు కృషితో అన్న క్యాంటీన్ ఏర్పాటు వల్ల నిత్యం వందలాది మందికి ఒక పూట అన్నం దొరుకుతుందని అన్నారు. దాత వెంకటరామరాజు మాట్లాడుతూ మరింత మంది దాతలు అన్నదానానికి ముందుకు రావాలని కోరారు. పాలతీర్థపు నరసింగరావు, గొట్టుముక్కల రాము, సత్తి బ్రహ్మారెడ్డి, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, కార్యదర్శి పెన్నెత్స రంగప్రసాద్ రాజు, కరిమెరక శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారదా ఉన్నాయి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి అన్న ఆవరణలో ఒక చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాత పూసపాటి వెంకటరామరాజు గారు, ఈయన గతంలో శివాలయంలో కూడా చక్కగా 13 లక్షలతో మంచి అభివృద్ధి పనులు చేశారు. అలాగే దీపావళి పండుగ కూడా అందరికీ కూడా బూర్లు పంచిపెట్టడం, ఇలా వినూత్నమైన కార్యక్రమాలకి స్పాన్సర్స్ ఇస్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందిస్తున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ఒక పూట కూడా అన్నం లేని అభాగ్యులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మరి ప్రభుత్వం చక్కగా ఆదుకుని అన్నా క్యాంటీన్ రూపంలో చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ప్రతిరోజు కూడా ఉదయం టిఫిను, అల్పాహారం, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అందించడం చాలా శుభ పరిణామం. అలాగే మన స్థానిక శాసనసభ్యులు అలాగే అసెంబ్లీ స్పీకర్ త్రిపులార్ గారు సౌజన్యంతో మరి ఇక్కడ ఉండిలో ఇలాంటిది తొలిసారి నేను చూశాను. అంతకుముందు ఏదో జరిగి కానీ రెగ్యులర్గా చేసేది ఆ మహానుభావుడు ఆశీస్సుల వల్ల ఇక్కడ మంచి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆయన్ని మనసారా అభినందిస్తున్నాను. ఇలాగా మరి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ అన్నప్రసాదం అన్నది పరబ్రహ్మ స్వరూపం. దాన్ని అందరూ వినియోగించుకుని దాన్ని ఏది వేస్ట్ చేయకుండా చేయాలని అందరినీ కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ఆదాయం వచ్చే దాంట్లో 10% మంచి కార్యక్రమాలకు ఖర్చు చేయాలని అందరినీ ప్రముఖుల్ని కూడా కోరుతున్నాం. అలాగే రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పనులు స్పీడ్గా జరగటం, అందరూ దాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నాం.